హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను మీ దైవాన. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈ ఇల్లు కొనుక్కున్నా. ఈ ఇల్లు ఎలా కొన్నాను అంటే మీకు తెలిసే ఉంటుంది. మేము మా అన్నదమ్ములు అందరం కలిసి ఇల్లు అమ్ముకున్న సంగతి మీకు తెలిసే. మాకు ఆ పైసలు దేవుని దైవాన నాకు త్వరగా వచ్చినాయి. ఆ పైసలతోటి నేను ఈ స్థలం కొనుక్కున్నా. స్థలం అంటే ఓన్లీ ఇది గోడల వరకు ఉంటే అది నేను తీసుకున్నా. తర్వాత మీకు ఒకటి ఫోన్పే నెంబర్ పెట్టినా కదా, ఆ ఫోన్పే నెంబర్ పైసలు నాకు 1,26,000 వచ్చినాయి. చాలా అంటే చాలా థ్యాంక్స్ కొట్టినందుకు. ఆ డబ్బుతోటి నాకు ఈ రేకులు కంప్లీట్ అయిపోయినాయి. రేకులు అక్కడ చుట్టూ గోడలు బాత్రూమ్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే ఆ పాత రేకులు దీని మీద అన్నట్టు ఇది తీసేసి దాని మీద వేసి దీని మీద కొత్త రేకులు వేసేసుకున్నాం. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నది. నాకు ఇల్లు అయినందుకు నేను కానీ, నా భార్య, నా పిల్లలు కానీ, మా అమ్మ, మా తమ్ముళ్ళు కానీ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్. టైం కాదుకున్నారు. ఇటు నాకు సమయానికి నాకు మా ఇంటి బయలు వచ్చుడు, సమయానికి ఇటు మీరు ఫోన్పే కొట్టుడు, నాకు అన్నిటితో నాకు ఇల్లు కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా థ్యాంక్స్ బ్రో. హాయ్ అన్నయ్యలు, అక్కాయలు. ఈరోజు అయితే మేము మా సొంతింటికి అయితే వెళ్ళిపోబోతున్నాం. ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేసి మేము తీసుకున్న సొంతింట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక సామాన్ అంతా సదిరింది, అక్కడికి పోయి పూజ చేసింది, అదంతా చూసేయండి. సామాన్ అంతా బయటకు వచ్చేసింది ఆల్రెడీ. గివ్వే, ఇంకేం రాలే. అన్న అలాగే ఉంది. బట్టలు తీస్తున్నాం అమ్మ, తీయంగా జాగ్రత్త. నా బట్టలు పోగొట్టావు. నీ బట్టలు పోయినా పర్వాలేదు కానీ ఎందుకు పోతాయమ్మి? అంటే నా బట్టలు పోతే ఏం కాదు, నీ బట్టలు పోద్దా? ఆల్రెడీ ఒక డ్రెస్ పోయింది చల్లబడ్డ. అరే నీకు విషయం తెలియదు, దొరికింది వాళ్ళ ప్రొద్దున. ఏడా కవర్లు ఉన్నది, తీసి బయట వేసిన. అమ్మా, నాకు ఇష్టమైన డ్రెస్ అది. ఇది ఎంత బొడ కొడుతుంది అంత. ఈ గుడిసె పెత్తరేంది ఇప్పుడే ఏంది? ఇది వదులుతున్నట్టుకు బాగానే ఉంది. ఆ ఇంట్లోకి పోతున్నందుకు సంతోషంగా కూడా ఉంది. ఇళ్ళకి వెళ్ళి బయటకి అయినందుకు అస్సలు బాధపడకపోయింది, సంతోషపడాలి. సరే, మా అమ్మమ్మ కూడా వచ్చేసింది. మేము ఇంట్లోకి పోతున్నామని. మా అమ్మ సంతోషం ఇంత అంత కాదు బాబోయ్. మా అమ్మ సంతోషం అంటది. ఏడుకోతామని ప్లానింగ్ ఎత్తురు. ఆడ అమ్మకి ఇల్లు చూపియద్దా? చూపిపో, తీసుకోపో. నువ్వైతే బట్టలన్నీ కనలేదు. నాకు పని చెప్పి నువ్వు అలాగది పోసేత్తపో. మేమైతే మెల్లమెల్లగా సామాన్ తీసుకుపోతున్నాం. అంటే అన్ని ఆటోలనే తీసుకొస్తారు, కానీ మేమైతే ఇప్పటి మందం అవి చిన్న చిన్న సామాన్లు తీసుకుపోతున్నాం. కొంచెం మెల్లగా నడవమ్మ, నాకు అందకుంటూ ఉరుకుతున్నావు. అబ్బా మా రియల్ హోమ్ అయితే ఇదే. మామిడాకులు కడుతున్నాను అన్నమా. మామిడాకులు కడుతున్నా. ఇంట్లో చూపెట్టాలా? జర ఇక్కడ దేవుని ఫొటోస్ వస్తాయట. కొయ్యి అవి ఏం చేస్తున్నావు? ఇక మీకు తీసుకురాయా ఇట్లా బీరకాయలు గీగ మిషన్ పట్టుకురాయా అంటే పట్టుకొచ్చినావా? చూసి 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 మరేం కావాలి? మీ కథలు కథలు ఉన్నాయి. ఆవు తీసుకొస్తా. ఎందుకో నేను పట్టుకొని వచ్చిన కూడలు అవి ఇవన్నీ పట్టుకొని వచ్చిన ఇప్పుడే. అన్నీ అయిపోయినాక ఇవ్వాలి. పట్టిగా అన్నీ అయిపోయినాక పట్టుకొచ్చి ఏం లాభం? ఏం గత్తి. నాన్న మీద అన్యాయం నాన్నమ్మ. నాకు తెలియకుండా నేను వీడియో తీసుకుంటా, నాకు తెలియకుండా ఫొటోస్ పెట్టేసిర్రు. తిరుగుతున్నావు కదమ్మా, మొత్తం మా చుట్టూ తిరుగుతున్నావు, మర్చిపోతున్నావు. ఇదే మధ్యలో పడ్డావు, ఇదే మధ్యలో పడలే. ఇవన్నీ తోమలే మనే బయట తోగురా.
వచ్చే పని బాగుంది దగ్గర ఏం చేసినా పొద్దున్న ఏం చేసినా తెలియదు ఎట్లా చేయలేదు జల్ది కానీ టైం లేదు కాలం ఇచ్చేరి రమ్మంటే లక్ష్మి రాయాలంటే ఫస్ట్ లక్ష్మి సుమనచ్చి లక్ష్మి సుమనచ్చి ఫస్ట్ రాయ లక్ష్మి ఇక్కడ ముందులే అందరం ముందు ఉంటే వచ్చిండు వచ్చినాక చేసినంటే వినోద్ రానన్నాడు నేను రానరాడు నేను మాధవ రానడా అన్నాడు మా డాడీ అన్నాడు రానంటే అద్దురా ఇక్కడ అక్కడ మంచి జరగదు అని ఇక్కడ అన్ని చెడు అవుతాయి అందుకే నన్ను నాన్నమ్మ తోలుకొచ్చుకోలేదా ఫస్ట్ సాగర్ ఉంటాడు ఇక్కడ సాగర్ మా ఇంటికి 4 సంవత్సరం చదువుకున్నాడు ఇక్కడ ఉంచుకున్నాం మేము సాగర్ ఇటే ఉంటున్నాడు ఉంటే సాగర్ ఇటే ఉంటున్నాడు వచ్చింది కరెక్ట్ ఆయన చేసుకున్నాడు ఇక మన దగ్గర లక్ష్మి మన వచ్చిండు మన ఈరోజు రాదంటే మన ఈరోజు వచ్చిండు ఈరోజు అనుకున్న మాటలు కరెక్ట్ జరుగుతున్నాయి ఆ దేవుళ్ళు కూడా బలం ఇచ్చినాయి ప్రజలు కూడా బలం ఇస్తున్నారు వాళ్ళు కూడా సాయం మనకు ఉంటుందని సాయం వల్ల ఆడ సాయం కూడా మీ సాయం అయింది మీ సాయం ఎప్పుడు ఎట్లా ఎప్పుడు జన్మకు ధన్యమేటట్టే ఉండాలి చంపాలి కదా ఇటే చంపాలి ఇటే అటే అంపి గవ్వె తెంపగలిగిన ఉన్నాయి ఆడ అంత చెట్లు కొట్టేసి అవన్నీ వాడేసి ఎండిపోయినాయి గుచ్చుకుపోతున్నాయి అలా కోవత్తలేదు లేవు మల్లె పువ్వే ఉంది మందార పువ్వు చెట్టు ఉందా ఇక్కడ చూస్తా నేను మందార పువ్వులు అయితే ఫోటో బాగా చూపించిపోతాయి డెకరేషన్ చేస్తున్నావా ఈ టైంకి వచ్చినావా నీ బాధ నీకేముంటుంది పొంగినాయి ఊది బస్తీలా నాకు తెలియదు ఊది బస్తీలట ఊది బస్తీ ఎక్కడికి పోతుంది బియ్యం అయితే రోజు వాడది తాంబూలం తిప్పుతారా రాదన్నా మీకు ఫస్ట్ ఏడు లేదా ఈడ మా సాగర్ చూడు సామాన్ తెచ్చినట్టు కుర్చీ చేసుకొని కూర్చున్నాడు పాపం అలసిపోయిండు అలసిపోవాల్సింది జాను సాగర్ కాదు డ్యాన్స్ చేసి నాకు వస్తారు అనుకున్నా కూరగాయలను అది అన్నం కాదు పప్పు మా సామాన్ అయితే దిగుతుంది మొక్కు మంచిగా మొక్కు ఎక్కువ గద్దెక్కుడా గద్దెక్కవా మొక్కు మంచిగా మొక్కు జయ జయ శివయ్య నా ఛానల్ మంచిగా సక్సెస్ కావాలి అంట ఆల్రెడీ అయిందనుకో తండ్రి కానీ ఏంటంటే ఇంకా బాగా మంచిగా కావాలి పైకి దింపు అట్లా కాదు పైకి దింపుడు అంటే కొబ్బరికాయ అట్ట దింపు ఎన్నో తరగతి బేబీ జుట్టు పైకి తల కిందికి జుట్టు తల రెండు వాటి ఉంటాయి మర్చిపోయినా డిప్రెషన్ ఇప్పుడు తిప్పిటు అట్లా వెరీ నైస్ కొట్టాలని బలం ఉపయోగించకు ప్రేమతోని కొట్టిన కూడా మంచిగా కొట్టు కానీ కొంచెం గట్టి కొట్టు నేను ఇంతవరకు కొట్టినట్టు
నెక్స్ట్ డాడీ కొట్టిండు నాకు కొట్టరు కొబ్బరికాయ అవునా నా షూట్లో కొబ్బరికాయ ఎందుకు కొడతాం మరి కొబ్బరికాయ కొట్టరు మొన్న షూట్లో ఫస్ట్ టైం వేసాను అవునా కొట్టు ఒక్కటి టేక్ 2 టేక్ 112 కొట్టు కొట్టు బలం లేదా అమ్మ నేను అడుగుతా పిన్ని అత్తున్నా ఫోన్ ఆడ పెట్టి వచ్చేస్తా మళ్ళా ఆగు ఆగు ఇప్పుడే వేసాను ఏం చెప్తున్నావు మన బాహుబలి సినిమాలో అనుష్క ఆ కట్లు ఏరుకున్నట్టు ఒక్కొక్కటి ఏరుతున్నావు ఎందుకు మరి ఖరాబైనవి దాచిపెట్టి మంచి వారెత్తావా ఖరాబైనవి దాచిపెట్టి మంచి వారెత్తావా అవునా అంటే అట్లా మీ ఊరు కన్నా మా ఊరి కాడ అయితే చెడ్డ ఉంచుకుంటారు మంచి వారెత్తారు మా వదిన వాళ్ళ అమ్మ మీ అందరికి తెలిసే కదా బాగా సంవత్సరాలకు వచ్చింది కదా సంవత్సరాలు అవుతుందా రోజులు అవుతుందా సంవత్సరాలు అవుతుందా ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది కోపం వస్తే మాత్రం నవ్వుతుంది కోపం తట నవ్వుతుంది ఏం చెప్తున్నది మరి మన ఇంటికి పని వదిలేస్తున్నా అనుకున్నావు అక్కడ ఏ సీడ్కి వచ్చినావా అంటే ఇక్కడ ఉంటుంది పని అని తెలిసే మరి ఇప్పటిదాకా ఏం చేసినావు అది కరెక్టే కదా నేను మర్చిపోయాను ఏమనుకోక తవ్వుతూనే ఉండు తవ్వు నేను అడుగుతాను తవ్వు అంటే వీడియో అయిపోయిన తర్వాత ఎంతో కడగా కానీ ఇప్పుడు మనం ఉన్నా ఓకేనా ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు ఇంట్లో ఒక డాన్స్ ఎట్లా ఎత్తామా చెప్పమ్మా ఒకసారి ఎట్లా ఒకసారి చూపెట్టాను చూపెట్టాను లేకపోతే నేనే చూపిస్తాను మరి ఘోరంగా అవుతారు ఇక నువ్వు పోయి అమ్మాయి ఎప్పుకుంటే పో అయ్యో ఇగో ఇదొక్కడైతే మీకు చెప్పాలి మర్చిపోయినమ్మా వదిన గురించి ఆగు అయితే మా వదిన పెళ్ళైనప్పటి నుండి అంటే మా అన్న వదిన పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా ఇగో ఇట్లా పోతుంది బండ తాకించుకుంటుంది ఇటు పోతుంది మోసే గుద్దుకుంటుంది ఇగో ఇట్లా పోతుంది బండ తాకించుకుంటుంది ఇటు పోతుంది మోసే గుద్దుకుంటుంది ఇప్పటికైతే కాళ్ళకు ఇగో తాకి చిన్న చూడదు ఇగో ఎన్నిసార్లు అయితే బాగించుకుంటే తెలుసా అమ్మ అబ్బా ఒక నెలకు ఒక 20 సార్లు ఉంటుందా బేబీ అసలు ఎందుకన్నట్టు మరి అట్లా కాదు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో జాగ్రత్త అంటే కింద పడే కదా అయితే సినిమా ఏపిత్త పనాడు పోంప నడు సరే ఓకే చెప్పు ఏంటి ఏడా ఇంకా పెట్టలేగా మీరు ఓకే డన్ చూసిరు కదా నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది మా అన్న మా వదిన మా పిల్లలు వీళ్ళు ఎంత సంతోషపడుతున్నారో సాగర్ ఎంత సంతోషపడుతుందో తెలియదు కానీ నేనైతే మాత్రం వాళ్ళది కాకున్నా వాళ్ళంతా అన్నా నేను మస్తు సంతోషపడుతున్నా చూసినప్పటి నుండి వాడితే వీళ్ళనే ఉన్నారు వీళ్ళు చెప్పు 2 విశేషాలు చెప్పు రాంగ్ ఎందుకు ఆపినావు రాంగ్ ఎందుకు ఆపినావు నేను ఆపిన ఫస్ట్ మరి అందరు పని చేసినావు ఇక డైరెక్ట్ చెప్పచ్చుగా ఇక ఇది పెద్ద పని వీడియో చేసిన ఎంత పెద్ద పని తెలుసా నీకు చేతు నత్తది కాళ్ళు నత్తాయి నడిచి ఇట్లా తీస్తే ఇటు జబ్బలు లాగుతాయి చూసుకోవా
దించురు పడగడ అన్న చిన్న చిన్న నువ్వు ఇది పెద్ద పెద్ద నేను చెప్తాను నీకు రిస్క్ అవుతుంది చిన్న చిన్న నువ్వు ఇది పెద్ద పెద్ద నేను చెప్తాను నీకు రిస్క్ అవుతుంది ఇక తప్పదు డాడీ మనంతా నాకే చెప్తారు ఏం పని చెప్తారో నాకు అర్థం కాదు అదొక్కటి మోసి ఇప్పుడు అబ్బా ఏదో అన్నం ఇల్ల అట్టి కంచు కాదు అబ్బా అన్న పెట్టు అన్న అల్ల కిచెన్లా ప్లేట్ పెట్టన్నా నువ్వు దించు నేను కుడుక తింటా ఏం సిగ్గిపోతుంది గొడుగు ఉన్నాయి బాగానే గొడుగులు ఉన్నాయి మా దగ్గర అనే అప్పుడు ఒక గొడుగు ఏంటంటే ఇదే ఇల్లు ఏదో ఉన్నది చల్లబడ్డాడు రా బాధ్య పోలే అంట పోయిందన్నది పోలే అన్నది పోలేదా నేను చెప్తే పోలేను అప్పటి నుండి తింటున్నా పోలేదు ఉన్నాయి ఇక బుక్స్ ఇది ఏం లేకుండా కానీ 8-10 సంవత్సరాల అమ్మో లేదు ఇప్పుడు కొత్త గైడ్లు అవి పోతుంది డాడీ ప్రేమ 8-10 సంవత్సరాలు ఉన్నాడు డాడీ అవి గైడ్లు 100 రూపాయలు అప్పటికి అయితే 10 రూపాయలు వస్తాయి 70 రూపాయలు వస్తాయి ఇద్దరు వాటర్ వాటర్ అయినాయన్న మా వంటలు ఆయన ఇంతసేపటికి ఇప్పుడైనా నువ్వు మాట్లాడేది నాకే వినబడతలేదు ఇల్లు వినబడుతుందా అయినాయి మనుషులందరిని తీసుకొచ్చి మనిషికి బుక్కడు తినిపోతే గప్పుడు తృప్తి అనిపిస్తుంది ఇక అది వరకు దాకా టైం ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటున్నావు ఏడవుతుంది బట్టలు చదివేసినాం అచ్చున్నా పాప టైం నేనే లేట్ చేసిందా ఇంకోళ్ళు రాలే నువ్వే ఫస్ట్ లేకపోతే అందరూ వచ్చినట్టుగా అందరు అత్తరు ఒక్కొక్కరు వెనుక ఏమో నేను ఇప్పుడే వచ్చిన వాడికి వచ్చిరు వచ్చి నేను దన్న వస్తున్నా దా అందరు వచ్చిరు కావచ్చు వేసుకొని తినుర్రి మెల్లగా అందరు తినాక తినరా అవుతుంది అందరు వచ్చినప్పుడు ఒక్క రౌండ్ ఇప్పుడైతే కరవుందా నీకు ఆకలి ఆగుతలేదుగా ఎటువంటి అన్నాడు చెప్పిన మాటకి సమాధానం ఇయ్యి బాబాయ్ నాకు నీకు ఆకలి ఆగుతలేదుగా అన్న తిన్నావు అసలు నువ్వు పొద్దున్న నుంచి నేను కూడా తినలే కానీ నాకు ఆకలి కాదు ఇంకా కరెంట్ ఫిట్ చేయలేనమ్మా చేస్తున్నాయినా రాలే కానీ ఇంట్లో మరి ఇంట్లోనే తినాలంట కదా దీపాలు ఉన్నాయి కదా దేవుని దీపాలు ఉన్నాయి కదా అందుకని